ఇక సాగునీటి ప్రాజెక్టులపై రేపు మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం జరుగుతోందని అన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రాజెక్టులపై ప్రతిపక్షాలవి అర్థం లేని వాదనలన్నారు. ఒప్పందం తర్వాత 50,000 మందితో సీఎంకు ఘనస్వాగతం పలుకుతామన్నారు మంత్రి పోచారం. ఉత్తర తెలంగాణ జిల్లా రైతాంగం ప్రజలు బతకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా బతకాలంటే గోదావరి నది నీళ్ళు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉత్తర తెలంగాణ ప్రజల పాదాలు గడగాలంటే గోదావరి నీళ్ళే, వేరే మార్గం లేదు. చరిత్రాత్మకమైనటువంటి ఘటన రేపు జరగబోతుంది మధ్యాహ్నం 3 గంటలకు. మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిర్మాణం కోసము మహారాష్ట్ర ప్రభుత్వం మాకు అభ్యంతరం లేదు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతున్నారు. చరిత్రాత్మకమైనటువంటి రోజు అది. 23 తారీఖు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పందం పైన సంతకాలు అయిన తర్వాత గ్రామాల సంబరాలు జరుపుకోవాలి. నిజామాబాద్ జిల్లా ప్రజలకందరూ విజ్ఞప్తి చేస్తున్నా, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు నీళ్ళు రాబోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు. నిజాం సాగర్ రాయకట్టు కలుపుకొని అందరూ గ్రామాన సంబరాలు జరపండి, టపకాలు కాల్చండి. నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా వహించి మండల హెడ్ క్వార్టర్లో, పెద్ద గ్రామాల్లో, కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో